రాత్రిపూట ఆకాశం వైపు పైకి చూడండి. అక్కడ వేలాది డెడ్ మిషన్స్ నిశ్శబ్దంగా మిమ్మల్ని గమనిస్తున్నాయి. ఇవే ఆ భయంకరమైన శాటిలైట్స్. ఈ అంతులేని చీకటి అంతరిక్షంలో ఎవరికీ కనిపించని మన కళ్ళు అవే. భారీ రాకెట్స్ ద్వారా స్పేస్లోకి లాంచ్ అయ్యే ఈ మెషిన్లు నిజానికి అక్కడ ఎగరవు. అవి ఎప్పుడూ ఒక ఫ్రీ ఫాల్ స్టేట్లో ఉంటాయి. అంటే కింద పడిపోతూ ఉంటాయి. మళ్ళీ భూమి మీద పడిపోకుండా ఉండటం కోసం అవి గంటకు 17,000 మైళ్లకు పైగా వేగంతో కదులుతూ ఉంటాయి. అవి మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాయి, మన మిస్సైల్స్ని గైడ్ చేస్తాయి, మరియు మన ప్రతి చిన్న కదలికను పైనుండి ట్రాక్ చేస్తాయి. కానీ ఇక్కడ మిమ్మల్ని భయపెట్టే ఒక అతిపెద్ద నిజం ఉంది. మన స్పేస్ ఇప్పుడు ఒక ప్రమాదకరమైన జంక్ యార్డ్లాగా పూర్తిగా మారిపోయింది. లక్షలాది పదునైన మెటల్ ముక్కలు ఇప్పుడు కాస్మిక్ బుల్లెట్స్ లాగా ఆ చీకటిలో భూమి చుట్టూ భయంకరంగా తిరుగుతున్నాయి. అక్కడ ఒక్క చిన్న కొలిజన్ జరిగినా సరే, అదొక భారీ చైన్ రియాక్షన్కి దారి తీస్తుంది. కేవలం కొన్ని క్షణాల్లోనే మన గ్లోబల్ నెట్వర్క్ మొత్తం నాశనమై ఈ ప్రపంచం మళ్ళీ చీకటి యుగంలోకి వెళ్ళిపోతుంది. దీనినే సైంటిస్టులు చాలా భయంగా కెస్లర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఆకాశం నుండి డేంజర్ కింద పడే ఆ భయంకరమైన రోజు కోసం మనం నిజంగానే సిద్ధంగా ఉన్నామా? మొత్తం కమ్యూనికేషన్ చీకటి పడేలోపే ఇప్పుడే ఇన్ఫినిట్ కాస్మోస్కి సబ్స్క్రైబ్ చేయండి.